అండ్ అందరికీ జేబీ. మనకి పులగవన్నపాలెం 170 స్క్వేర్ యార్డ్స్లో డూప్లెక్స్ హౌస్ వచ్చిందండి. సో ఇది మీకు చెప్తాను. ఇది మనకి బిఆర్టీఎస్ రోడ్డు ఉంటుంది కదండి, పెందుర్తి ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి అలాగే 1.5 km వస్తే నరవవానిపాలెం అని చెప్పి కొంచెం ముందుకు ఉంటుందండి. 1.5 kmలో అంటే మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, యూపీఎస్సి అన్నీ దాటాక కొంచెం ముందుకు వస్తే ఒకటి ల్యాండ్ మార్క్, ఒకటి లక్ష్మీ చికెన్ సెంటర్ అని ఒకటి ఉంటుందండి. దానికి రైట్ సైడ్ జస్ట్ ఇక్కడ నుంచి మెయిన్ రోడ్డుకి 100 మీటర్ డిస్టెన్సే ఈ రోడ్డుకి. బట్ మన ఆ బిఆర్టీఎస్ రోడ్డు, సుజాతనగర్, చెన్నముసలివాడ ఆ రోడ్డుకి పులగవానిపాలెం ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి ఒక 1.5 km వస్తే మనకి ఇవన్నీ డూప్లెక్స్ హౌస్లు కట్టారండి. మనకి యతివాల్ది, విల్లాస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ ఏరియాలో ఇది మనకి 20 అడుగుల రోడ్డు అండి. సో ఇందులో మనకి అన్ని డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి. సో అందులో మనకి ఇది సేల్కి వచ్చిందండి 170 స్క్వేర్ యార్డ్స్. సో అది మీకు చూపిస్తానండి. సో ఇదంతా మనకి బయట సెల్లారండి, కార్ పెట్టుకోవడానికి వాటికి. సో ఎక్వేరియం పెట్టారు. ఇదంతా హాల్ అండి. ఇది మనకి కిచెన్ అండి. సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. మనకి ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి. ఒక నిమిషం అండి. సో మనకి ఇది డైనింగ్ కూడా ఇచ్చారు, కిచెన్ కమ్ డైనింగ్. సో మనకి ఇది హాల్ ఇచ్చారండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఫుల్లీ కబోర్డ్ వర్క్, ఫాల్ సీలింగ్ ఎంత అయిందండి. సో ఇదొక మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫోటో తీయాలి. సో మనకి ఇదంతా కబోర్డ్ వర్క్స్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మనకి పైన కూడా ఇంకో ఫ్లోర్ ఉందండి, అది కూడా చూపిస్తాను. సో మనకి ఇది బయట హాల్ ఇచ్చారండి. సో ఇక్కడ ఒక పెద్ద బెడ్రూమ్ ఉందండి. ఇది ఒక బెడ్రూమ్. సో ఇంకా ఓపెన్ ప్లేస్ ఉందండి. ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ అవుతాయి. సో మనకి ఈ పైన ఇంకోటి ఉంది, ఇది మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. సో మొత్తం ఎన్ని బెడ్రూమ్లు అండి? పైన 2, కిందన ఒక బెడ్రూమ్, 3 బెడ్రూమ్స్. మనకి అన్నింటి దగ్గర అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి ప్రతి బెడ్రూమ్కి. అవసరం లేదు. ఇది ఒక వాష్రూమ్ అండి. సో మనకి ఇది ఒక బాల్కనీ ఇచ్చారండి. సో ఈస్ట్ ఫేసింగ్ అంతా ప్లాంట్స్తో ఒక బాల్కనీ ఇచ్చారండి. ఈ చుట్టుపక్కల అంతా మనకి ఇండివిజువల్ హౌసెస్, యతి విల్లాస్. మనకి పెందుర్తి మండలం, ఈ పులగవానిపాలెం గ్రామం, కరకవానిపాలెం, సో అలాగే చాలా విలేజెస్లో ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయండి. కన్స్ట్రక్షన్ సిటీలో మనకు లేవండి. మళ్ళీ సబ్బవరం సైడ్, గుల్లేపల్లి అటువైపు ఉన్నాయి. సో ఇది మనకి డూప్లెక్స్ హౌస్ విల్లా అండి. సో ఇది మనకి వాషింగ్ మెషిన్, యూటిలిటీ రూమ్ ఇచ్చారు. సో అలాగే పైన కూడా మీకు తీస్తాను. సో డిజైన్ సో చాలా పెద్దగా ఖర్చు పెట్టి మొత్తం అంతా ఒక మంచి ప్యాలెస్ లాగా చేయించారండి. సో ఇంటీరియర్కి చాలా ఎక్కువ అమౌంట్ పెట్టారు. సో మొత్తం మనకి 3 బెడ్రూమ్స్, హాలు, కిచెను, బాల్కనీ. సో
ఇది ఇక్కడ పైన కూడా టైల్స్ వేసారండి. అదేంటి సార్, చర్చా? చర్చ్ అది ఇల్లు, అదొక ఇల్లు కట్టుకుంటారండి, చర్చిలా కనిపించింది. సో ఇదిగోండి హిల్ వ్యూ ఉన్నది మనకి. సో ఇవి కూడా కొంచెం ఖాళీ ప్లేస్లు, ఫ్యూచర్లో ఇవన్నీ హౌసెస్ వస్తాయి. సో 170 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్లో మొత్తం డూప్లెక్స్ హౌస్ కట్టుకున్నారండి. సో చుట్టూ మనకి విల్లాస్ ఎక్కువ ఉన్నాయండి ఈ ఏరియాలో. సో పైన వాటర్ ట్యాంక్ ఇచ్చారు, అది కూడా మీకు చూపిస్తాను. ఇదంతా టెర్రస్ అండి. వర్షం పడుతుంది, అందుకని కొంచెం మెల్లగా ఎక్కుతున్నాం. సో పైనుంచి వ్యూ కూడా చూపించడం కోసం అండి ఇదంతా. టైల్స్ వేసారండి. సో కొంచెం వేరే వాళ్ళు ఇండివిజువల్ హౌస్ బాగా కట్టుకున్నారు. ఇదంతా వాటర్ అండి, వాటర్ ట్యాంక్స్. సో ఈ ఏరియాలో ఎక్కువ డూప్లెక్స్ హౌస్, విల్లాస్, ఇండివిజువల్ హౌసెస్ అన్నీ ఉన్నాయండి. ఇలాగ పులగవానిపాలెం అలాగే దాటి కొంచెం వెళ్ళిపోతే మనకి ఆ కొండ పక్కన చిన్నముసిడివాడ, అటుపక్క సుజాత నగర్. సో హిల్ వ్యూ చుట్టూ ఏమున్నాయో అన్నీ మీకు చూపిస్తానండి. సో ఇది చుట్టూ ఇండివిజువల్ హౌసెస్, డూప్లెక్స్ హౌసెస్, విల్లాస్ అన్నీ ఉన్నాయండి. సో మనకి 20 అడుగుల రోడ్లో ఇది కన్స్ట్రక్షన్స్ అన్నీ జరిగాయి. సో ఇది ఎవరికైనా ఇండివిజువల్ హౌసెస్ కావాలంటే కొంచెం ఇండివిజువల్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్లు అన్నీ బడ్జెట్ మోర్ దెన్ 1 CRలో ఉన్నాయి. సో అదండి, ప్రైస్ మన వీడియోలో చెప్పట్లేదు, ఎందుకంటే ఈరోజు అనుకున్న ప్రైస్ 6 months తర్వాత మారిపోతుంది. సో ప్రైస్ అప్పటిదప్పుడు చెప్తామండి. సో ఏ ప్రైస్ మనం వీడియోలో చెప్పాం, కామెంట్స్లో చెప్తాం. సో ఇదండి మనకి డూప్లెక్స్ హౌస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్, థ్యాంక్ యూ.